లేకపోతే ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది, చైనా నుంచి ఒక కంపెనీ వచ్చింది. అనుమతుల వార్తలేమో బీఆర్ఎస్ హయాంలో వస్తే అమ్మకాల వార్తలేమో కాంగ్రెస్ హయాంలో వస్తూ ఉన్నాయి. ఇది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న తేడా. ప్రతిరోజు ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది, కొత్త పెట్టుబడి వచ్చింది అనేది మా పాలసీ. ఇవాళ ప్రతిరోజు ఇవాళ హౌసింగ్ బోర్డు భూముల అమ్మకం, ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకం, ఇవాళ టీజీఐసి భూముల అమ్మకం, ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ల భూముల అమ్మకం, రోజు భూముల అమ్మకాలు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ. అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎల్బీ నగర్లో ఒక టిమ్స్ ఆసుపత్రి, సనత్ నగర్లో ఒక టిమ్స్ ఆసుపత్రి, మల్కాజ్గిరిలో అల్వాల్లో ఒక టిమ్స్ ఆసుపత్రి, ఇట్లా మేము అదేవిధంగా ఎర్రమంజిల్ కాలనీలో గవర్నమెంట్ క్వార్టర్స్ R&B ల్యాండ్ ఉంటే మేము అమ్మలే. అక్కడ నిమ్స్లో మరో 2000 పడకల ఆసుపత్రి ప్రజల అవసరాల కోసం నిమ్స్ యొక్క ఎక్స్పాన్షన్ 1400 పడకలు ఉంటే మరో 2000 యాడ్ చేయాలని చెప్పి మేము ఆలోచించినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు? ఎకరాలు, గజాలు, గుంటలు మొత్తం అమ్ముతున్నాడు. చివరికి హౌసింగ్ బోర్డులో మొన్న ఏదో పేపర్లో యాడ్ వస్తే చూసిన కుక్కట్పల్లిలో 6 గజాలు 8 గజాలు కూడా అమ్ముతుండు. ఆడ 8 గజాలు పెట్టుంటే దాన్ని కూడా అమ్మకానికి పెట్టిండు. 8 గజాలు 6 గజాలు కూడా అమ్ముతుండు. 1000 ఎకరాలు అమ్ముతుండు, గుంటలు అమ్ముతున్నాడు, గజాలు కూడా అమ్ముతున్నాడు. ఏం మిగులుస్తలేడు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ అవసరాలను గుర్తుంచుకొని అక్కడో ఇక్కడో నిరుపయోగమైనటువంటి భూములను ఈ రాష్ట్రం యొక్క ప్రజల అవసరాల కోసం మేము అమ్మితే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడినాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. మరి ఆనాడేమో భూములు అమ్మొద్దు అని ఇదే రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాటలు మాట్లాడిండు. ఇవాళ గుంటలు, గజాలు ఏమి లేకుండా తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి భవిష్యత్తులో తెలంగాణలో ఈ ప్రాంతంలో ఆసుపత్రుల కోసం కానీ, పాఠశాలలు కాలేజీల కోసం కానీ, పార్కుల కోసం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ల్యాండ్లు అవసరం లేదా? మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసాం. హడావిడిగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం గ్రేవ్ యార్డ్కు, కబ్రస్థాన్కు ల్యాండ్ కేటాయిస్తే అది మిలిటరీ వాళ్ళు వచ్చి మా ల్యాండ్ అన్నారు. మరి ఆ ల్యాండ్ లేక ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇటువంటి భూములను కాపాడి పెట్టుకుంటే రేపు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు అవసరం ఉండవా? ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? ఇట్లాంటి పారిశ్రామిక ల్యాండ్స్ మహారాష్ట్ర కానీ, కొన్ని రాష్ట్రాలు గుజరాత్ కానీ సిటీ డెవలప్ అయితే 50% భూమి ప్రభుత్వం తీసుకుంటుంది. మిగతా 50%ను ఇలాంటి ఓ 50%, 100% ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు. కానీ నువ్వేం చేస్తున్నావు? 30%కే పప్పు బెల్లాలకు కట్టబెట్టినట్టు కట్టబెడుతున్నావు. ఒక విధానం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు HMDA భూములు, TGIC భూములు, హౌసింగ్ బోర్డులు భూములు, స్వగృహ భూములు ఏవి లేకుండా తెగనెమ్ముతా ఉన్నాడు. ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్ రెడ్డి అయిపోయాడు. మొత్తం రాష్ట్రాన్ని అమ్మదొప్పుతూ ఉన్నాడు. ఇవాళ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటలు, నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యము అని నిన్నటి మంత్రి గారి మాటలతో రుజువైపోయింది, తేటతెల్లమైపోయింది. థ్యాంక్స్ టు శ్రీధర్ బాబు గారు. నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు. ఆయన కొంత దాచే ప్రయత్నం చేసింది కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు. ఈ HILTP హిల్ టీపీ పాలసీ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద స్కామ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఒక ఆయుధం. వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టడానికి తెరలేపినటువంటి స్కామ్ ఇది. పారిశ్రామిక వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు. 9292 ఎకరాల భూమిని ఇవాళ 30%, అది కూడా
రిజిస్ట్రేషన్ వాల్యూ 30% రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి 4 నుంచి 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు. నేను చెప్పలే, శ్రీధర్ బాబు గారే చెప్పారు, స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో. మేము ఈ 9,292 ఎకరాలు అమ్మేస్తున్నాం, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే మాకు 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. మరి నిజంగా ఈరోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో? ఖచ్చితంగా 5 లక్షలకు తగ్గదు. 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి. మరి నేను అడుగుతా ఉన్న శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? అంటే మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి? దాన్ని ఏమనాలి? మీరే చెప్పింది కదా 4-5 వేల కోట్లే వస్తాయని. ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు 4-5 వేల కోట్లకే కట్టబెడుతున్నారు? దీని వెనుక ఉన్న మతలబేందో చెప్పాలి. ఈరోజు మంత్రి గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసిండ్రు నిన్న. లేలే, ఇది 9,292 ఎకరాల భూమి కాదు, ఇలా రోడ్లు మోరీలు బొంగ 4,740 ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. నేను అథారిటీగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన. ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేనున్నాను. నాతో పాటు కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు. ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది. ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్. ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం. నేను సవాల్ చేస్తున్న శ్రీధర్ బాబు గారికి, నిజంగా 4,740 ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా? దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సగం మోరీలకు పోతుంది, రోడ్లకు పోతుందని ఇట్లా బుకాయించంగా ఇక ఎదుటోడేం మాట్లాడాడు, వానికి ఏం తెలియదు అనుకుంటున్నావా? మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా. అంటే దాన్ని తగ్గించి, సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడుతూ ఉన్నారు. ఇందులో స్పష్టంగా ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడ్డది. నిన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు. ఏ ఒక్క ప్రశ్న కన్నా ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పిందా? చెప్పండి ఇప్పటికైనా. మీకు ఇంత పెద్ద ముఖ్యమైన కీలకమైన నిర్ణయాన్ని మీరు అసెంబ్లీ పెట్టాల్సింది, అసెంబ్లీలో చర్చించండి. 5 లక్షల కోట్లు మన బడ్జెట్ కంటే రెట్టింపు కదా. మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో 2 అంతల స్కామ్ ఇది. మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు దాటలేదు. మీరు పెట్టుడు 3 లక్షలు పెట్టినా దాటుడు 2.5 దాటలేదు. అంటే 5 లక్షల కోట్లు అంటే 2 సంవత్సరాల బడ్జెట్తో సమానమైన ఇంత ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని మీరు శాసనసభకు పెట్టకుండా, సభలో చర్చించకుండా, రాత్రికి రాత్రే పాలసీ పెట్టి వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొడతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇంత ఇంపార్టెంట్ ఇష్యూను మీరు అట్లా రాత్రికి రాత్రి ఎట్లా చేస్తారండి? నిన్న కేటీఆర్ గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి ఎందుకు సమాధానం ఇవ్వరు? నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సెలెక్టెడ్గా కోర్టు కేసులు ఉండే అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ భూములు ఆజామాబాద్ భూములు వాళ్ళకి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. సో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి ఆ రోజు మేము రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిర్ణయించినాం. ఒక్క ఆజామాబాద్ నిర్ణయిస్తే కూడా ఆ రోజు మేము 200% కట్టాలన్నాం. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 200% కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే మీకు బాగా అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలంటే అక్కడ ఒక గజం 100 రూపాయలు ఉందనుకోండి. 100 రూపాయలు సబ్ రిజిస్ట్రేషన్ కార్డ్ వాల్యూ, మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి ఫీజు కడతాం కదా, ఆ కార్డ్ వాల్యూ 100 రూపాయలు ఉందనుకోండి. ఆ రోజు 200 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కడితే మీకు ఆ భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తాము అని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ కాంగ్రెస్ ఏం నిర్ణయం తీసుకుంది? అదే 100 రూపాయలు రిజిస్ట్రేషన్ కార్డ్ వాల్యూ ఉంటే మీరు 30 రూపాయలు కట్టండి చాలు, మీకు ఫ్రీ హోల్డ్ చేస్తాము అంటుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎంత లుక్సాన్ అవుతుంది గవర్నమెంట్ ఖజానాకు? గజానికి 170 రూపాయలు లుక్సాన్ అయినట్టేనా? మేము 100 ఉంటే 200 కట్టమని మేమన్నాం. మీరేమంటున్నారు? 100 ఉంటే 30 రూపాయలు కట్టండి చాలు, మీకు ఫ్రీ హోల్డ్ చేస్తాం, ఈ భూమి మీకు దారాదత్తం చేస్తాము అంటున్నారు.
అంటే 170 రూపాయలు నష్టమవుతుంది కదా. నేను జస్ట్ టు అండర్స్టాండ్ చెప్తా ఉన్నా. అందుకే 5 లక్షల కోట్లు రావాల్సిన చోట 5,000 కోట్లు మాత్రమే వస్తాయి అని మంత్రి గారు నిన్న ఉన్న నిజాన్ని మంచిగా కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు. అందుకే ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పిన నేను. ఇవాళ బీఆర్ఎస్కు కాంగ్రెస్కున్న తేడా ఏంటి? మేము 200 రూపాయలు రావాలంటే మీరు 30 రూపాయలు చాలంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేస్తూ ఉన్నారు మీరు. ఇంట్లో ఇంకా గమ్మత్ ఏంటంటే ఎంత అసలు కొద్దిగానే ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం నడపడానికి. వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట, వారం రోజుల్లోగా టీజీఐసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట, అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట, అనుమతి ఇచ్చిన 45 రోజులనే పైసలు కట్టాలన్నట. అంటే మొత్తం 2 నెలల కుల్లా అయిపోవాలన్నట. 2 నెలలు ఏంది ఇంత ఆగము? వారం రోజుల్లో అనుమతి, వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు, 45 రోజుల్లో పైసలు కట్టాలనా? 2 నెలల్లో మొత్తం స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా? ఈ 5 లక్షల కోట్లను మింగాలనుకుంటున్నారా? ఎందుకు అంత ఆగమాగం? ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలే. ఏంది వారం రోజులు 45 రోజుల్లోగా డబ్బులు కట్టాలని 2 నెలల్లోగా దీన్ని పూర్తి చేయాలనే దాని వెనుక ఉన్న నిగూఢం ఏంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది. దానికి మీరు సమాధానం చెప్పలే. ఈ భూములు మార్కెట్లో వేలం వేస్తే 5 లక్షల కోట్లు వస్తాయి కదా అని మేము సూటిగా అడిగినాం. ఎందుకు వేలం వేస్తలేరు, ఎందుకు 30%కే 5,000 కోట్లకే కట్టుబెడుతున్నారు అంటే దానికి సమాధానం రాలే. కోర్టు కేసులు, లీజుల వివాదాలను అడ్డం పెట్టుకొని మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం రాలే. అంటే మేము అడిగిన ఏ ప్రశ్నకు నిన్న మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పలే. పైగా ఒక మాట అన్నారు, 60-70% పెడితే వస్తారా అన్నాడు. మరి మేము 200% పెడితే ఆ రోజు కొంతమంది కట్టలేదా? పక్క రాష్ట్రాల్లో 50% భూమి తీసుకొని మిగతా 50% చేస్తలేరా? ఆ 50% తీసుకుంటే ఇడ కూడా ఒక 4-5 వేల ఎకరాలు వస్తే హైదరాబాద్లో ఒక లంగ్ స్పేస్, అరే ఒక బస్ డిపో కడదామన్నా, ఒక బస్ స్టాండ్ కడదామన్నా, ఒక హాస్పిటల్ కడదామన్నా, ఒక కాలేజీ కడదామన్నా, ఒక స్కూల్ కడదామన్నా, ఒక పార్కు కడదామన్నా ప్రజలకు హైదరాబాద్లో ల్యాండ్ దొరుకుతుందా? అన్నా నువ్వే మాట్లాడినావు కదా, నేను నోరా మోరా మేము శ్మశాన వాటికకు బొందలగడ్డ కూడా జాగ ఉండదని మాట్లాడినావు కదా. ఇవాళ నువ్వు బొందలగడ్డకు కూడా జాగ లేకుండా గజాలు కూడా ఎందుకు అమ్ముతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇవాళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏమో దేశంలోనే ది బెస్ట్ పాలసీ, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి మేము ఆ రోజు టీఎస్ ఐపాస్ లాంటి పాలసీ తెచ్చాం. అంటే కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావాలి, కొత్త పరిశ్రమలు తెలంగాణకు రావాలి, మా యువతకు లక్షల వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలని మేము పాలసీ తెచ్చినాం. కాంగ్రెస్ ఏం పాలసీ తెస్తుంది? భూములు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెస్తుంది. ఉన్న భూములు తెగనమ్మడానికి ఈరోజు హిల్ టీపీ పాలసీ తెస్తున్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్న తేడా ఇది. బీఆర్ఎస్ ఏమో పెట్టుబడులను ఆకర్షించింది, ఇండస్ట్రీస్ తెచ్చింది, ఉద్యోగాల కల్పన చేసింది. కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఉన్న భూములు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి మీరు. పాలసీ ఏంది? ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు బయటకు తరలించాలి. కానీ వీళ్ళేం పెట్టినరు? అన్నీ కొన్ని గ్రీన్ ఇండస్ట్రీ ఉంది, కొంత కాలుష్య రహితమైన పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పించే వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు నీ పాలసీ ప్రకారం ఏంది? వాళ్ళు కూడా పోతే ఉన్న ఉద్యోగాలు కూడా ఉడవీకే కథ మీది. ఉద్యోగాల కల్పన మాది, ఉద్యోగాలు ఉడబెట్టే కథ మీది. ఓఆర్ఆర్ లోపల దెర్ ఆర్ సమ్ గ్రీన్ ఇండస్ట్రీస్, నో పొల్యూషన్. ఇలా వాళ్ళకు కూడా నువ్వు పాలసీ పెట్టి మీరు కూడా తీసుకోండి రా బై, ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ కావాలి కదా మీకు. మాదేమో ఖజానాను నింపే పాలసీ, కాంగ్రెస్దేమో వాళ్ళ జేబులు నింపుకునే పాలసీ. మేము 200% ట్యాక్స్ పెట్టి ఏందన్నట్టు ఖజానాకు పైసలు వస్తే పేదలకు ఇచ్చినాం. మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము, 2000 పెన్షన్ ఇచ్చినాము, కేసీఆర్ కిట్ ఇచ్చినాము. మేము ఖజానాను నింపే ప్రయత్నం చేసినాం. మీరేం చేస్తుండ్రు?
కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపుకునే ప్రయత్నం, మీ కుటుంబ సభ్యుల జేబులు నింపుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలకిచ్చిన గ్యారంటీలు వదిలిపెట్టినరు, దోచుకునే పాలసీలు తెస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉండేటువంటి భూములు బంగారం లాంటి భూములు, ఇవి బంగారంతో సమానం. భవిష్యత్ అవసరాలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా ఔటర్ లోపల ఉన్న 9,292 ఎకరాల భూములను ఈరోజు కట్టబెడతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలసీ తెచ్చింది ఈ భూముల కోసం. ఏం తెచ్చిందో తెలుసా? మేము ఐటీకి మార్చుకోండి. మీరు కాలుష్యానికి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో 50% ఐటీ కట్టండి, మిగతా 50% భూమిలో అందులో ఉద్యోగాలు చేసేటోళ్ళకు ఇండ్లు కట్టుకోండి అనే పాలసీ మేము తెచ్చినాం. సో దట్ అట్లీస్ట్ ఐటీ వాళ్ళని వస్తే సిటీలో పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని ఈ భూములను ఐటీ నిర్మించుకోవడానికి, ఈ ఇండస్ట్రీని కాలుష్యమైనటువంటి ఇండస్ట్రీని తీసేసి ఐటీ పార్క్ కట్టండి, 50% భూమి ఐటీ పార్క్ కట్టండి, 50% గృహ అవసరాలకు వాడండి అని పాలసీ తెచ్చినాం. మీరేమంటున్నారు? మల్టీపర్పస్ జోన్ ఏమన్నా చేసుకోరు, సినిమా టాకీసులు కట్టుకోండి, అపార్ట్మెంట్లు కట్టుండ్రి, గేటెడ్ కమ్యూనిటీలు కట్టుండ్రి, లేఅవుట్లు చేయండి, అమ్ముకోండి. యూ హ్యావ్ నో విజన్. మీకు విజన్ లేదు. మీకు ఉన్నది విజన్. ఏం విజన్ ఉన్నది? జేబులు నింపుకునే విజన్ ఉన్నది, ఖజానా కొల్లగొట్టే విజన్ ఉన్నది మీకు. ప్రజల కోసం ఆలోచించే సోయి మీకు లేదు. ఉంటే మీరు ఈ పని చెయ్యరు. ఇలా ప్రభుత్వాన్ని ఓ రియల్ ఎస్టేట్ బ్రోకరీ కంపెనీ లాగా నడిపిస్తాం, తమ అనుయాయులకు అడ్డికి పావు షేర్ కట్టబెడతాం అంటే ఎట్లయితుంది? ఇలా బీజేపీని కూడా అడుగుతున్నాం, ఇంత పెద్ద స్కామ్ మీద ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు? కుమ్మక్కు రాజకీయాలు లేకపోతే, కాంగ్రెస్తో మీరు కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ భారీ కుంభకోణం పైన సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒక 8 కోణాలు, ఇందులో 8 ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సూటిగా అడుగుతా ఉన్నా. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందో సాక్ష్యాధారాలతో సహా నేను బయట పెడుతున్నా. అంటే ఆ రోజు నేను క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నా కనుక ఇవన్నీ విషయాలు ఆ రోజు మా ముందుకు వచ్చినాయి కనుక సంపూర్ణమైన అవగాహనతో ఆధారాలతో ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. మొట్టమొదటిది, ఇవాళ దెర్ ఆర్ 2 వాల్యూస్. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటైతే టీజీఐసి వాల్యూ ఒకటి ఉంటుంది. ఇందులో 2 రేట్లు ఉన్నాయి. ఆ రోజే మా ముందుకు వచ్చింది. ఒకవేళ ఈ భూములు ఇవ్వాలా, ఇస్తే ఏ రేటుకి ఇవ్వాలి? మార్కెట్ వాల్యూ ఇవ్వాలన్నా, సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇవ్వాలన్నా, టీజీఐసి రేటుకి ఇవ్వాలా అనేటువంటి చర్చ ఆ రోజు మా ముందుకు వచ్చింది, సబ్ కమిటీ ముందుకు. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే టీజీఐసి రేటు చాలా ఎక్కువ. టీజీఐసి అంటే ఈ భూములు ఎవరివి? తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఆ టీజీఐసి ధర ఎట్లా నిర్ణయిస్తుంది? వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత, దాని డెవలప్మెంట్కి ఎంత ఖర్చు అయింది, ఎవరికైనా ఏదైనా అలాట్మెంట్ ఇచ్చేది ఉంటే వాళ్ళకు ఒక రేటు డిసైడ్ అయ్యి ఉంటుంది. ఆ టీజీఐసి రేటు ఇవ్వాలా, ఎస్ఆర్ఓ వాల్యూ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూకి ఇవ్వాలా అని చర్చ జరిగింది. ఉదాహరణకు ఐపీ మల్లాపూర్లో 240 ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 17,581, టీజీఐసి విలువ 36,827, మోర్ దాన్ డబుల్. అంటే మీరు 36,000 నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో 36,000 ఉన్నది. అది ఇడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు 17,000కి ఎందుకు అప్పచెప్తున్నావు? అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ 447 ఎకరాలు ఉంది. అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 21,886, టీజీఐసి విలువ 52,523. నీ ధర 52,000, నీ బుక్కులో 52,523 ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర 21,000కు, ఆ 21,000లో 30% ఎందుకు కట్టబెడుతున్నావు? వాట్ ఈస్ దిస్? అట్లే గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ 14,591, టీజీఐసి ధర 46,895, 4 టైమ్స్. నీ ధర 46,000, ఎస్ఆర్ఓ 14,000, ఆ 14,000 30%కే ఇస్తా అంటాడు.
రేవంత్ రెడ్డి గారు. అట్లు చాలా ఉన్నాయి. ఇంక అట్లా పోతే హయత్ నగర్ 14,591 ఎస్ఆర్ఓ వాల్యూ, టీజీఐసి వాల్యూ 54,340. ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని విడుదల చేస్తా. మొత్తం 21 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ, టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ. జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి? రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా. దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది, రాష్ట్ర ఖజానాకు ఒక పైసా ఎక్కువ వస్తుంది, తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా? తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు? టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలండి అని రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ రోజు మా క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం. మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధరది అడాప్ట్ చేసినారు? టీజీఐసి రేట్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండవ పాయింట్ మీ అందరికీ తెలుసు, బహుశా మీరే పత్రికల్లో చూసి రాశారు, టీవీల్లో చూపారు. గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో ఎస్ఆర్ఓ వాల్యూలు తక్కువ ఉన్నాయి, త్వరలో భూముల ధరలు పెంచుతాం అని ఎన్నిసార్లు చెప్పిండ్రు? ఈ నెలనే పెరుగుతుందని పేపర్లో బ్యానర్ ఐటమ్, మళ్ళా నెలనే పెరుగుతుంది, ఇక నవంబర్కి వెళ్ళి పెరుగుడని రాసుడు. అంటే అట్లా చెప్పుకుంటూ కొంత వ్యాపారం చేసుకున్నారు, ఏదో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. అంటే మీరు ఏం చెప్పిండ్రు? ఎస్ఆర్ఓ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, తొలుత ఓఆర్ఆర్ లోపల పెంచుతాం, ఓఆర్ఆర్ లోపలనే మొదలు పెంచుతాం, ఓఆర్ఆర్ బయట మెల్లగా పెంచుతాము అన్నారు. మరి అది అమల్లోకి రాకముందే ఈ పాలసీని ఎందుకు హడావిడిగా అమలు చేస్తున్నారు? ఎవరికి మేలు చేయడానికి అమలు చేస్తున్నారు చెప్పాలి కదా. ఓఆర్ఆర్ లోపల భూముల ధరలు సవరిస్తాము, ఎస్ఆర్ఓ వాల్యూ పెంచుతామని ఇప్పటికి 10 సార్లు ముఖ్యమంత్రి చెప్పిండు, రెవెన్యూ మంత్రి చెప్పిండు. మరి సవరించినాక, భూముల ధరలు సవరించినాక మీరు ఈ పాలసీ తెస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా ఖజానాకు. ఇది 7 రోజుల్లో దరఖాస్తు, 7 రోజుల్లో క్లియరెన్స్, 45 రోజుల్లో పైసలు కట్టుడు వెనుక ఉన్న మతలబ్ ఏందో ఇప్పుడు అర్థమవుతలేదా? అంటే ఇది కొల్లగొట్టుకొని జేబులు నింపుకొని తర్వాత పెంచుతారు. పారిశ్రామికవేత్తలకేమో ఒక విధానం, పేదలకు ఒక విధానం. అంటే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమే కదా భూములు సవరించడానికంటే ముందే పప్పు బెల్లాలకు అమ్మినట్టు ఈ భూములు కట్టబెడుతున్నారు. మీరు ఈ సంవత్సర కాలం నుంచి ఓఆర్ఆర్ లోపల భూముల విలువలు సవరిస్తాం, ఓఆర్ఆర్ లోపల మొదలు పెంచుతాం, ఓఆర్ఆర్ బయట తర్వాత పెంచుతామని చెప్పి ఇప్పుడు అదే ఓఆర్ఆర్ లోపల ఉండే భూములన్నీ ఎందుకు కట్టబెడుతున్నారు? ఇప్పుడు ఈ భూములన్నీ ఎక్కడున్నాయి? ఓఆర్ఆర్ లోపలనే ఉన్నాయి కదా. ధరలు సవరించేదాకా ఎందుకు ఆగుతలేరు? ధరలు సవరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కదా. అంటే మీకు మీ అనుయాయులకో మీరందరూ ఇప్పటికే దీన్ని తయారు చేసుకున్నారు కనుక మీ కమిషన్ల కోసం ఇవాళ ఎస్ఆర్ఓ వాల్యూ సవరించకుండా ఈ భూముల్ని కట్టబెడుతున్నారా లేదా? దీనికి సూటిగా సమాధానం చెప్పండి. ఏది మొదలు? రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వచ్చేది మొదలా, తక్కువ వచ్చేది మొదలా? భూములు సవరించినాక ఈ పాలసీ తెస్తే 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా. ఎందుకు చేయట్లేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 2. దెన్ క్వశ్చన్ నెంబర్ 3, ఇందాక నేను చెప్పిందే, బీఆర్ఎస్ 100 రూపాయలు అక్కడ గజం ఉంటే 200 రూపాయలు తీసుకున్నది, కానీ మీరు 30 రూపాయలకే ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ దెర్ ఇస్ ఎ పాలసీ. బీఆర్ఎస్ అది కూడా హైకోర్టు డైరెక్షన్ ఉంటే తెచ్చిన మా రోజు 100 ఉంటే 200 తీసుకుందామన్నాం, మీరు 30 రూపాయలకే ఇస్తున్నారు, 170 రూపాయలు లాస్ అవుతుంది కదా. ఎందుకు 30 రూపాయలకు తగ్గించారు? దీనివల్ల రాష్ట్ర ఖజానాకు, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా జరగదా? 200ని 30 రూపాయలకు ఎందుకు తగ్గించారు? తద్వారా లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం కదా. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నంబర్ 3. నంబర్ 4, అప్పట్లో మేము ఎల్ఆర్ఎస్ తెస్తే నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని మమ్మల్ని తిట్టిరా. ఎల్ఆర్ఎస్ ఏంటి బైసాబ్? ఎల్ఆర్ఎస్ అంటే మీలాంటి వాళ్ళు, ఒక పేదవాళ్ళు, అమాయకులో ఆ లేఅవుట్కి అనుమతి ఉందో లేదో తెలియక
పట్టా భూమిని డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫీజు కట్టి ఓ 300 గజాలు 200 గజాలు కొనుక్కున్నారు. ఒక పేదవాడు 300 గజాలు కొనుక్కుంటే ఎల్ఆర్ఎస్కి ఎంత వసూలు చేసింది భాయ్ సాబ్? ఎల్ఆర్ఎస్ అంటే పట్టా భూమి, డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రభుత్వానికి బాజాప్తా రుసుము కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి, అది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఒక ఎల్ఆర్ఎస్లో, ఇది ఎల్ఆర్ఎస్ జీవో, దిస్ ఇస్ ద జీవో ఆఫ్ ఎల్ఆర్ఎస్, జీవో నంబర్ 135. ఈ జీవోను మొన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఈ జీవోలో ఉదాహరణకు 30,000 నుంచి 50,000 ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ మీద 80% కట్టాలి. ఇక్కడ చూస్తే మీరు 30 నుంచి 50 అన్నాడు కదా, ఐపీ సనత్ నగర్ 52,000 రూపాయలు ఎస్ఆర్ఓ వాల్యూ ఉంది. 52,000 ఉంటే ఎంత కట్టాలి మరి? ఒక పేదవాడైతే 80%, 100% తీసుకున్నారు సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద, కానీ ఇక్కడ 30%కే ఇస్తున్నారు. ఒక పేదవాడు ఒక 200 గజాలో 300 గజాలో ఇన్నోసెంట్గా లేఅవుట్కి అనుమతి ఉందో లేదో చూసి కొంటేనేమో ముక్కుబిండి 80% వసూలు చేసిండ్రే. 80%, 60% వసూలు చేసిండ్రు. ఇప్పుడు ఐడిఏ నాచారం 25,000 ఉంది ఎస్ఆర్ఓ వాల్యూ, మౌలాలి 24,000 ఉంది, కూకట్పల్లి 31,000 ఉంది. ఇవి చూసినా 60%, 80%. ఇదే కూకట్పల్లిలో ఒక లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్లో ఎవరైనా దరఖాస్తు పెడితే 80% తీసుకున్నారు ఎల్ఆర్ఎస్లో కూకట్పల్లిలో. ఇప్పుడు అదే కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 30%కే భూమి రెగ్యులరైజ్ చేస్తూ మల్టిపుల్ జోన్, నాట్ రెసిడెన్షియల్, మల్టిపుల్ జోన్. నువ్వు సినిమా థియేటర్ కట్టు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టు, నువ్వు ఏమన్నా చేసుకో, మల్టిపుల్ జోన్గా కన్వర్ట్ చేస్తుండే. ఒక పేదవాడికి ఎల్ఆర్ఎస్ చేయమంటేనేమో ముక్కుబిండి 80% వసూలు చేసిండ్రు. 80% రిజిస్ట్రేషన్ వాల్యూ వేరే, మళ్ళా రుసుములు వేరే, దరఖాస్తు రుసుము, ప్రాసెసింగ్ రుసుము, రకరకాల రుసుములు పెట్టి వసూలు చేసిండ్రు. అంటే పేదవాడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం. ఇది ఎల్ఆర్ఎస్లో 60%, 80% ఎస్ఆర్ఓ వాల్యూలో ముక్కుబిండి వసూలు చేస్తుంది. బడా పారిశ్రామికవేత్తలకేమో 30%కే కట్టబెడుతుంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది? పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. 300 గజాల ప్లాట్ కొనుక్కున్న, ఇల్లు కట్టుకుందామనే ఒక రోజువారి కూలి, ఒక ప్రైవేట్ ఉద్యోగి, ఒక చిరు ఉద్యోగి దగ్గర ఎస్ఆర్ఓ వాల్యూలో 80% వసూలు చేసిండ్రు. 1,000 కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త దగ్గర 30%కే మీరు మల్టిపుల్ జోన్ కన్వర్ట్ చేస్తే నీతి ఎక్కడిది అని అడుగుతా ఉన్నా. వాట్ ఈస్ దిస్ పాలసీ? ఈ పాలసీ ఎవరి కోసం? ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజలకని అడుగుతా ఉన్నా. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 4. ఇకపోతే పాయింట్ నెంబర్ 5. జనరల్గా దసరాకు దీపావళికి ఆఫర్లు ఉంటాయి కదా. దసరా ఆఫర్, దీపావళి బోనంజా, ఒక 2 చీరలు కొంటే 3వ చీర ఫ్రీ, లేకపోతే ఏముంటే కేజీ సేల్, కిలో సేల్. ఇప్పుడు ఇంట్లో ఆఫర్ పెట్టిండు రేవంత్ రెడ్డి, ఇంట్లో బంపర్ ఆఫర్ పెట్టిండు. ఇంకోటి ఇంట్లో ఈ పాలసీలో దసరా దీపావళి బోనంజా పెట్టినట్టు రేవంత్ రెడ్డి బోనంజా ఉన్నది ఇంట్లో. ఇంకోటి ఏంటి ఆఫరు? 30%కి ల్యాండ్ కన్వర్ట్ చేయడమే కాదు, నార్మల్గా ఏముంటుందంటే, ఇప్పుడు మా మిత్రుడు రఘు గారికి 1 ఎకరం భూమి ఉన్నది. ఆ ఎకరం భూమి అగ్రికల్చర్, వ్యవసాయ భూమి ఉన్నది రఘుకు. అదృష్టం బాగుండి కొద్దిగా టౌన్ పెరిగింది, దాన్ని రెసిడెన్షియల్గా మార్చాలి లేదా కమర్షియల్గా మార్చాలి, హైవే ఫేసింగ్ ఉంది. దానికి ఏమంటారు? సిఎల్యు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఫీజు కట్టాలి హెచ్ఎండిఏలో. సిఎల్యు ఫీజు ఉంటుంది, ఇంకేదో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అట్లా ఎకరానికో 14-15 లక్షలు ఖర్చు అవుతుంది. ఏది అఫీషియల్, అనఫిషియల్ కథ వేరే ఉంది రేవంత్ది. అఫీషియల్దే 14-15 లక్షలు అవుతుంది. ఏది హెచ్ఎండిఏ పరిధిలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్కు కట్టాల్సిన ఫీజు 14-15 లక్షలు మినిమం ఉంటుంది. అది
అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి మల్టీపర్పస్ జోన్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి టూరిజం కల్చరల్ జోన్ కావచ్చు, ఇలా రకరకాల జోన్స్ ఉంటాయి. సరే, ఒక్కొక్క జోన్కు ఒక రేట్ ఉన్నది. ఎవరు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్కి అప్లై చేసినా హెచ్ఎండిఏలో దెర్ ఇస్ ఎ ఫీజ్. మినిమం ఎకరానికి 15 లక్షలు అవుతుంది. ఇక్కడ దసరా దీపావళి బోనంజా అయింది రేవంత్ రెడ్డి గారిది అంటే నువ్వు ఏ ఫీజులు కట్టదాన్ని మాఫ్. ఈ 30%లోనే ఆల్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మేమే చూసుకుంటాం. హెచ్ఎండిఏ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇండ్లనే, జిహెచ్ఎంసీ ఏదైనా ఉంటాయి ఇండ్లనే, నాలా కన్వర్షన్ ఉంటాయి ఇండ్లనే. ఇక రెవెన్యూనికి రూపాయి కట్టద్దు, హెచ్ఎండిఓనికి రూపాయి కట్టద్దు, అంతా ఆల్ ఫ్రీ. ఇది దసరా బోనంజాయిగా రేవంత్ రెడ్డి బోనంజా. ఇది ఈ 30% అన్యాయం. వాస్తవానికి టీజీఐసి రేట్ ఒకటి, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి. టీజీఐసి రేటు 3 అంతలు ఉంటే అది ఇడిచిపెట్టి ఎస్ఆర్ఓ రేటు పెట్టిండు. ఆ ఎస్ఆర్ఓ రేట్లో ఆ రోజు మేము 200% తీసుకుంటే ఈ పుణ్యాత్ముడు 30% చాలంటుండు. ఈ 30% ఘోరంరా నాయన అంటే దాంట్లో ఆల్ ఫీజెస్ బోనస్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, నాలా కన్వర్షన్, ఇంకా ఏం దరఖాస్తు పెట్టుడద్దు, ఏ ఆఫీస్కి పోవడద్దు, ఏ ఫీజు కట్టుడద్దు, అన్ని మాఫీ, అన్ని మేమే ఇస్తాం ఇదని అంటుండు. ఇది దీపావళి బోనంజా. దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. దీని విలువ ఈ 9,200 ఎకరాలకు హెచ్ఎండిఏ కానీ నాలా కానీ ఈ కన్వర్షన్ ఫీజుల విలువ 13,500 కోట్లు. 13,500 కోట్లు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బు కదా. హెచ్ఎండిఏకి వస్తే ఎవరికి ఉపయోగపడుతుంది? హైదరాబాద్ ప్రజలకు 4 ఫ్లైఓవర్లు కట్టచ్చు, 4 అండర్ పాస్లు కట్టచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టచ్చు. ఇది ప్రజల డబ్బు, హైదరాబాద్ ప్రజల డబ్బు. ఇది కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి కొల్లగొట్టే కుట్ర. ఇది 30% అయింది, మళ్ళీ ఫీజులు మాఫీ అయింది. దీనికి సమాధానం చెప్పాలి. ఇది క్వశ్చన్ నంబర్ 5. నౌ క్వశ్చన్ నంబర్ 6. ఇలా ఓఆర్ఆర్ చుట్టూ ఉండే భూములే కాదు ఈ పాలసీలో. ఇంకోటి మీరు అందరూ ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు? ఓఆర్ఆర్ లోపల భూములు మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ పుణ్యాత్ములు ఓఆర్ఆర్ లోపల మరియు ఓఆర్ఆర్ చుట్టుపక్కల అని పెట్టింది ఈ పాలసీలో. అంటే దాని బయట కూడా అమ్మకదొబ్బే కథ. పుణ్యాత్ములు ఎంత గొప్ప స్కామ్. ఓఆర్ఆర్ లోపలనే కాదు, ఓఆర్ఆర్ చుట్టుపక్కల బయట ఉండే పారిశ్రామిక భూములను కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో పెట్టినరా లేదా దీనికి సమాధానం చెప్పాలి. దట్ ఈస్ క్వశ్చన్ నంబర్ 7. ఎందుకంటే ఈ పాలసీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పాలసీ కాదు. ఇది రేవంత్ రెడ్డి అనుముల బ్రదర్స్ జేబులు నింపే పాలసీ. ఇది భూదందా పాలసీ. తర్వాత పాయింట్ నంబర్ 7, క్వశ్చన్ నంబర్ 7. వాస్తవానికి త్వరలో ఈ వివరాలు కూడా బయట పెడతా. ఇవాళ ఓన్లీ బ్రాడ్గా చెప్తా. 6 నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసిండ్రు. 6 నెలల కిందనే ప్లాన్ చేసుకొని విలువైన భూములను అనుముల బ్రదర్స్ వీళ్ళ అనుయాయులు ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. సగానికి సగం భూమి ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోకి పోయింది. అంతా ఆల్ సెట్ బ్యాక్గ్రౌండ్. ఈ పాలసీ ముందే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్స్తో అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ ధరకే ఈ పాలసీ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా. ఇంత తక్కువ ధరకు ఇస్తామంటే వాడెందుకు అమ్ముతాడు? ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఆ భూములు కొనుక్కొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ మెల్లగా పాలసీ తెచ్చిండ్రు. త్వరలో ఆ భూములేంటి, ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసిండ్రో కూడా బయట పెడతాం. మాకు ఇప్పుడే కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని సేకరిస్తున్నాం, అన్నీ బయట పెడతాం. ముందే కంపెనీలతో మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు. కమిషన్లు వాటాలు కూడా ముందే మాట్లాడుకున్నారు. కొన్ని ల్యాండ్లకు ఈ పాలసీ తెస్తాం గింత అని 50-50 అని ల్యాండ్ కూడా మాట్లాడుకున్నారు. ఫ్లోర్లు మరి మాట్లాడుకున్నారు. ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. నిబంధనల ప్రకారం చేయలేదు. పూర్తిగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా, తమ అనుయాయులకు భూములు కట్టబెట్టే విధంగా పెట్టిండ్రు. ఇంకా దీని వెనుక ఆర్ఆర్ ట్యాక్స్ కూడా ఉందట. మళ్ళీ 30% ఒకటి కదా తక్కువ.
అందరూ అనుకునే 30% అని. ఆర్ఆర్ ట్యాక్స్ వేరే ఉంది, ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ 30% టు గవర్నమెంట్ ఖజానా ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్. అది కడితేనే క్లియర్ అవుతుంది. అది ఎంత అని ఇంకా బయటకు రాలే, రేపో మాపో వస్తుంది. ఇప్పుడు లేఅవుట్కి అయితే 75 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది, అపార్ట్మెంట్లకు అయితే 60 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ఆర్ఆర్ ట్యాక్సు. ఇప్పుడు దీని ఆర్ఆర్ ట్యాక్స్ ఇంకా బయటకు వస్తుంది. 30% ఖజానా, ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతో ఇంకా బయటకు రాలే. అది బయట పెట్టండి. ఇక లాస్ట్ క్వశ్చన్ 8. ఈ వచ్చిన డబ్బు అట్లీస్ట్ 30% వస్తుంది కదా, పోనీ ఈ 30% డబ్బునైనా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఇండస్ట్రీస్ వచ్చిండ్రు, వాళ్ళు ఇన్సెంటివ్స్ ఏమన్నా చెల్లిస్తారా? కొత్త పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఉపయోగిస్తారా? ఇండస్ట్రీస్ను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ఇవ్వడమో, బయట ల్యాండ్లు కొని కొత్త ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేయడానికి వాడతారా? లేదు మీ కమిషన్ల కోసం ఈ వచ్చిన డబ్బును బడా బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. బికాస్ దిస్ మనీ బిలాంగ్స్ టు టీజీఐసి. టీజీఐసి భూములు అమ్మితే టీజీఐసికి డబ్బులు వస్తాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరి పారిశ్రామిక వాడల అభివృద్ధికో, పరిశ్రమలను ఆకర్షించడానికో, పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ చెల్లించడానికో, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికో ఉపయోగించాలి. ఈ డబ్బును దానికి ఉపయోగిస్తారా? మీ కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి ఉపయోగిస్తారా? దీనికి కూడా ఈ 8వ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫైనల్గా నేను కోరేది ఒక్కటే, ఆ రోజుల్లో ఆనాటి పాలకులు ఇక్కడ పరిశ్రమలు రావాలి, మన యువతకు ఉద్యోగాలు రావాలని ఆ రోజుల్లో ఈ భూములు తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. కారణాలు ఏదేమైనా పొల్యూషన్ వల్ల కావచ్చు, పరిశ్రమలు మూతపడ్డాయి కావచ్చు. మరి వాళ్ళను బయట కావాలంటే భూములు ఇవ్వండి, ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి పరిశ్రమలు తరలించండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు? 30%కే ఆ భూములను వాళ్ళకు దారాదత్తం చేసి, ఫీజులు లేకుండా మల్టిపుల్ జోన్గా కన్వర్ట్ చేసి, వాళ్ళను బిల్డర్లుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి ఇన్సెంటివ్ ఇస్తుంది, మళ్ళీ రెండోసారి ఇన్సెంటివ్లు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రభుత్వం ఎందుకు పూనుకోవాల్సిన అవసరం ఉంది? వై గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ దిస్ ఇనిషియేషన్? ఇన్సెంటివ్ దేనికి? ఇన్సెంటివ్ ఇస్తే 10 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఇప్పుడు గతంలో పాలసీ తెచ్చిండ్రు, ఇదే ఇండస్ట్రియల్ ల్యాండ్ను 50% ఐటీ కట్టండి, 50% ఇండ్లు కట్టండి. ఎస్, ఒక ఐటీ పార్క్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీరు ఏంటి కమర్షియల్ కోసం, సినిమా టాకీస్ల కోసం, రిక్రియేషన్ కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎందుకు మీరు ఇన్సెంటివ్లు ఇస్తున్నారు? రెండవసారి ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగానే ఇవాళ ఒక లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఈ రాష్ట్రానికి బహుశా భారతదేశంలో ఇంత పెద్ద భూ స్కామ్ లేదు. ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ ఇన్ ఇండియా. మీకు నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీని పిలవండి. ఆ రోజు అసెంబ్లీ ఒక్కటే రోజు పెట్టి పారిపోయింది కదా, మళ్ళీ పెడతాం, ఇక వారంలో పెడతాం, 10 రోజులనే పెడతాం అన్నారు. 3 నెలల అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీ పెట్టి చర్చకు పెట్టండి దీని మీద. దిస్ ఈజ్ పబ్లిక్ ప్రాపర్టీ, 4 కోట్ల ప్రజల ఆస్తి ఇది. ఇది మీ అయ్య జాగిరి కాదు, మీ సొంతం కాదు. మీరు 5 ఏళ్ల కోసం మాత్రమే వచ్చిన ప్రభుత్వం మీది. మీరు 5 ఏళ్ళు పాలించడానికి మాత్రమే మీకు అవకాశాలు ఇచ్చారు. తాతల తండ్రుల తరతరాల ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి మీకు అధికారం లేదు. రేపటి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పాలన చేయాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ భూములు అమ్ముతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వి డిమాండ్ ఫర్ ఇన్ ఇమీడియట్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, ఈ పాలసీని చర్చకు పెట్టండి, ఓపెన్గా డిస్కస్ చేద్దాం, ప్రజల సమక్షంలో డిస్కస్ చేద్దాం, ప్రజల కోసం మాట్లాడదాం, పారదర్శకమైన పాలసీ తీసుకురావాలి తప్ప మీరు ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు కొల్లగొడితే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ఎందుకంటే మీరు ఏది అడిగినా ఈరోజు డబ్బులు లేవంటారు. మరి డబ్బులు వచ్చే ఈ అవకాశాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా మీ జేబులు నింపుకోవడానికి పాలసీలు తెస్తే రేపు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది, హైదరాబాద్ నగరానికి శాశ్వతమైన అన్యాయం జరుగుతుంది. కనుక బీఆర్ఎస్ దీని పక్షాన ప్రశ్నిస్తుంది. ఇక సొల్లు మాట్లాడతారు, నాకు తెలుసు. ఇప్పుడు నేను పెట్టినా కదా, మళ్ళీ నా మీద ఏదో సొల్లు ఎప్పుడన్నా మాట్లాడు, నాకు అభ్యంతరం లేదు.
నిన్న కేటీఆర్ గారు కొన్ని ప్రశ్నలు వేశారు. ఈరోజు నేను ఒక 8 సూటి ప్రశ్నలు వేసిన. మీకు నిజాయితీ ఉంటే నేను అడిగిన ప్రశ్నలకు, బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీ పెట్టి చర్చకు పెట్టండి. ఇక మళ్ళా వాళ్ళని వీళ్ళని పెట్టి సొల్లు తిట్టించుడు అది ఎప్పుడు జరిగేదే. ఎవరు అట్లా చేస్తారు? సమాధానం లేకపోతే, తప్పుడు చర్యలకు పాల్పడితే, అవినీతి జరిగితే మీరు మాట్లాడరు. మీరు పారదర్శకంగా ఉంటే అసెంబ్లీ పెడతారు. మీరు పారదర్శకంగా ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్తారు. లేకపోతే ఎల్లైనో పుల్లైనో పెట్టి మళ్ళీ తిట్టించే కార్యక్రమం పెడతావు. నాకు తెలుసు. దానివల్ల ఏమొస్తుంది? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా. నువ్వు మా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినవా, నువ్వు రివర్స్లా తిట్టించే కార్యక్రమం పెడుతున్నావా? నువ్వు తిట్టినా, కేసులు పెట్టినా నిన్ను వదలం. మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల హక్కులు, ప్రజల ఆస్తులు కాపాడడమే మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత. ప్రతిపక్షంగా వాళ్ళ గొంతుకై మాట్లాడమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను, ప్రజల యొక్క హక్కులను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడం కోసమే బీఆర్ఎస్ పోరాడుతుంది. బీఆర్ఎస్కు ఆ బాధ్యత ప్రజలు ఇచ్చిండ్రు. నువ్వు మా మీద కేసులు పెడతా, మా గొంతు నొక్కుతా, లేదా మా మీద తిట్ల దండకం పెడతా, ఏం పెట్టినా నేను వదిలిపెట్టాం. ప్రశ్నిస్తూనే ఉంటాం. దీని మీద సూటిగా బీఆర్ఎస్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, శాసనసభ సమావేశపరచాలని, దీనిపైన పూర్తి చర్చ జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అన్నిటికీ. ఇప్పుడు ఆయనే చెప్పిండు 5 లక్షల కోట్ల విలువది, 4-5 వేల కోట్లే వస్తాయి అంటుండు కదా. మిగతా ఎవరి జేబులకు పోతున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి ఎన్ని భూములు అమ్మిండు? మేము ఎక్కడన్నా కోకాపేట భూములు అమ్మినావు, మొన్న ఇక్కడ అదే హౌసింగ్ బోర్డు భూములు కుకట్పల్లిలో అమ్మినావు, మైండ్ స్పేస్లో అమ్మినావు. మేము ఎక్కడన్నా అడ్డుకున్నామా? ఇవి అడ్డికి పావు షేర్కు, పుట్నాల పేలాలకు అమ్మినట్టు అమ్మితే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం